ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ మద్యం కుంభకోణంలో సంపాదించినటువంటి సొమ్ముతో కొంతమంది వైకాపా నాయకులు తొలత దుబాయ్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని, ఆ తరువాత టాంజానియాలో అక్కడ స్టీల్ ఫ్యాక్టరీల్లో పెట్టుబడి పెట్టారని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు అమెరికాలో ఫిషింగ్ కంపెనీల్లో కూడా వైకాపా నాయకులు ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి సొమ్మును పెట్టుబడులుగా పెట్టారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మద్యం కుంభకోణంలో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమార్జనని వైకాపా నాయకులు తొలత దుబాయ్లో రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారని, ఆ తర్వాత టాంజానియాలో వివిధ శాఖల్లో వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు అమెరికాలో అసలు ఫిషింగ్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు ఎన్ని వేల కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు వైసీపీ నేతలు? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ టు దుబాయ్, దుబాయ్ టు ఆఫ్రికా, దుబాయ్ టు అమెరికా. అంటే దుబాయ్ అనేది ఒక షెల్టర్ జోన్. సార్ వీళ్ళేంటి పిక్నిక్ వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్తుంటారు. ఇక్కడ దుబాయ్లో ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా అక్కడ మీటింగ్స్, అక్కడ చర్చలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది అమలు చేయటం, ఆ వచ్చినటువంటి డబ్బు, మనీ లాండరింగ్ చేసినటువంటి డబ్బు, దాన్ని వివిధ మార్గాల్లో వివిధ దేశాల్లో వివిధ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టుకోవడం. వాళ్ళు ఎంచుకున్నటువంటి బిజినెస్ కూడా చూసినట్లయితే వాళ్ళకి బాగా అచ్చొచ్చినటువంటి మైనింగ్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి మైనింగ్ డాన్స్ ముగ్గురాయే కదా. ఇది రాజారెడ్డి ఆయన యొక్క ఎదుగుదల ముగ్గురాయితో బిగినైంది. అక్కడ ఆ ముగ్గురాయి దగ్గర నుంచి ఇనప ఖనిజం మీద పడ్డారు. ఇనప ఖనిజం తుడిచిపెట్టారు, గాలి జనార్దన్ రెడ్డిని వాడుకున్నారు. ఇప్పుడు ఆ చైనాకి ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏది ఆఫ్రికాలో టాంజానియా లేకపోతే జింబాబ్వే, అక్కడ ఆ దేశాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ ఎపిసోడ్ అయిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి తీసేయి, అతను ఎవరో మాకు తెలియదు. ఇక ఇప్పుడు ఏంటిది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు మహిత్ రెడ్డి పెద్ద ఎత్తున దుబాయ్ పర్యటనలు, లేకపోతే ఆఫ్రికా పర్యటనలు. ఇది చెప్తోంది ఎవరు? ఇచ్చిన వాంగ్మూలం ఎవరు? ఆ ప్రణయ్ ప్రకాష్. అసలు ఎవరి దగ్గర చెప్పాడు? మ్యాజిస్ట్రేట్ దగ్గర చెప్పాడంటే అది దాని యొక్క ఎంత బలం లేకపోతే అందులో. ఇవాళ 164 వాంగ్మూలంలో నేను వాళ్ళ ఇద్దరితో తండ్రి కొడుకులతో కలిసి వారం రోజులు అక్కడ పర్యటించా అన్నాడు, అక్కడే బస చేశామన్నాడు. అంటే జనవరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి మరి వెళ్ళారా లేదా ఎక్కడికి? జింబాబ్వే లేకపోతే టాంజానియా, లేకపోతే అక్కడ మరి ఈ ప్రణయ్ ప్రకాష్ వాళ్ళతో కలిసి ఒక 6 days ఉన్నాడా లేదా? అతను ఎవరో జియాలజిస్ట్, ఘోర్పడే. మరి ఘోర్పడేని తీసుకుని అక్కడ జియాలజిస్ట్గా భూగర్భ శాస్త్రవేత్త ద్వారా అక్కడ చేసినటువంటి ఆ సర్వేలు. ఇప్పుడు అది మీరు అన్నది ఏది, స్టీల్ ప్లాంటో లేకపోతే ఐరన్ ఓర్ ప్లాంటో అక్కడ పెట్టడం. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇప్పుడు అసలు ఇష్యూ ఇవాళ బయటపడిన కొత్త కోణం షిప్పింగ్ కంపెనీ. అమెరికాలో షిప్పింగ్ కంపెనీ అనగానే నీకు కసిరెడ్డి రాజ్, ఎన్ఆర్ఐ. ఏది, అతను గతంలో అమెరికాలో బిజినెస్లు చేయడం, కమ్మింగ్, జార్జియా, మరి అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో అతను అనేక రకాల మరి చేశాడని అప్పట్లో వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ కూడా ఆయనే అక్కడ చూశాడు. పెద్ద ఎత్తున అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వసూళ్ళు. సార్ ఏది, వైసీపీ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ అంటూ కసిరెడ్డి రాజు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏది గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ షిప్పింగ్ ఈ కంపెనీ ఇది కమ్మింగ్లో పెట్టారా, డెలావర్లో పెట్టారా? ఎందుకంటే ఇవాళ డెలావేర్లో మరి ఇతని యొక్క భాగస్వామ్యం, అక్కడ ఇతని యొక్క ఎదుగుదల ఎవరు? కసిరెడ్డి రాజు. అక్కడ మరి పెట్టినటువంటి కంపెనీలు, వ్యాపారం. ఇప్పుడు జార్జియా షీషోర్లో పెట్టారా లేకపోతే ఈ డెలావేర్ దగ్గర పెట్టారా? ఇవన్నీ కూడా బయటకు రావాలంటే మరి సిట్ బృందం లేదా ఈడీ ఈ దేశాల్లో పర్యటిస్తే కానీ నిగ్గుదలదు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్స్
ఇప్పుడు ఆఫ్రికా దేశంలో పర్యటించాలి, మరి టాంజానియా, జింబాబ్వే, అక్కడ అవి తేల్చాలి. ఆనుపానులన్నీ కూడా ఎప్పుడెప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎంత పెట్టుబడులు పెట్టారు, ఆల్రెడీ అడ్వాన్సులు ఇచ్చారా లేదా, ఎక్కడ దాకా వచ్చింది ఆ కంపెనీల యొక్క ఆ ఎరక్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ షిప్పింగ్ కంపెనీ ఏంటది, జగతి షిప్పింగ్ కంపెనీయా? ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పాడు ఏమని, అసలు ఆ పేరు సృష్టించిందే నేను, షర్మిలకి ఈ ఆస్తులతో సంబంధమే లేదు, జగన్మోహన్ రెడ్డి భారతి 2 పేర్లలో అక్షరాలు తీసుకుని జగతి పెట్టామన్నాడు. ఆ పేటెంట్ విజయసాయి రెడ్డిది అయితే మరి ఇతనేం పెట్టాడు? ఈ షిప్పింగ్ కంపెనీ కసిరెడ్డి రాజ్ ఏ పేరు పెట్టాడు? జగతియే పెట్టాడా, లేకపోతే హర్ష వర్ష పేరు పెట్టారా? ఆ షిప్పింగ్ కంపెనీ యొక్క లోతుపాతుల్లోకి వాళ్ళ విచారణ, ఈ దర్యాప్తు సంస్థలు, ఈడీ అసలు ఏం చేస్తుందో అర్థం కాదు. ఇప్పుడు ఈ కేసు పూర్వాపరాలు, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు తనకివ్వమని ఈడీ లేఖ రాసింది సిట్కి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వివరాలు పంపింది. ప్యారలల్గా దర్యాప్తు జరపాల్సిన నేపథ్యంలో ఇవాళ సిట్ ఇంత కొలిక్కి తెచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ అతను ఎవరు, ఆ వెంకటేష్ నాయుడును కూడా పట్టుకొచ్చారు. ఎక్కడది, కొలంబా పారిపోతుంటే వాళ్ళని. మరి ఈడీ ఇంతవరకు ఏమీ నిగ్గు తెల్చకపోవటం, అసలు ఏంటి, ఎప్పుడు ఎంటర్ అవుతుంది, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తారు, లేకపోతే అసలు ఆ మనీ లాండర్స్ ఎవరు, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఇంతవరకు వాళ్ళు అసలు ఎవరు పిలవల. కృష్ణదేవరాయలు ఆరోపించిందే వీళ్ళిద్దరి మీద కదా. అవును, అసలు లోక్సభలో కృష్ణదేవరాయలు ప్రసంగించి ఎన్నాళ్ళైంది, అమిత్ షాని కలిసి ఎన్నాళ్ళైంది, చంద్రబాబు కూడా ఇచ్చారు, అప్పుడు ముఖ్యమంత్రికి కూడా ఇచ్చారు వినతిపత్రం. మధ్యాహ్నం అమిత్ షాని కలిశాడు, సాయంత్రం వచ్చి చంద్రబాబును కలిశాడు. కృష్ణదేవరాయలు తప్పు లేదు, అతను చేయాల్సింది చేశాడు. ఒక ప్రజాప్రతినిధిగా అతని కర్తవ్యం అతను నెరవేర్చినప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కావచ్చు, తెలుగుదేశం పెద్దలు, అదే కూటమి పెద్దలు, ఎన్డీఏ పెద్దలు ఎందుకని మరి ఇవాళ ఇంతవరకు ఈడీ ఈ దిశగా దర్యాప్తు చేయట్లేదు? ఇప్పుడు సునీల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఫరారీలో ఉన్నాడా? ఇంతవరకే అతన్ని మనీ లాండరింగ్ విషయంపై ప్రశ్నించకపోవటం ఏ సంకేతం? అనిల్ రెడ్డి ఎవరు, అసలు ఇప్పుడు మనం గతంలో ఆయనది శాండ్ మాఫియా అనుకున్నాం, వసూళ్ళు అక్కడే, అదేదో రోజుకి 8 కోట్ల వసూళ్ళు, సరే అది వదిలిపారేశారు. అసలు ఆ మైనింగ్ మాఫియా దర్యాప్తు ఎక్కడ దాకా వచ్చిందో కూడా తెలియదు. వెంకటరెడ్డినో ఎవరినో అప్పట్లో అరెస్ట్ చేశారు, అతను ఏదో మరి ఇచ్చాడు ఇవ్వాల్సిన సమాచారం, అతను జంపు, అతను మరి వెళ్ళిపోయాడు ఏది తన యొక్క పూర్వస్థానాలకు. ఇప్పుడు అనిల్ రెడ్డి మద్యం వసూళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డికి చేర్చటానికే అనిల్ రెడ్డే కారణం అన్నారు. అంతిమ లబ్ధిదారుకి చేర్చిన వాళ్ళల్లో నీకు ఇందులో వీళ్ళంతా పాత్రధారులే, అసలు సూత్రధారులు ఇద్దరు, ఏది మిథున్ రెడ్డి, మరి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే, ఇప్పుడు మిథున్ రెడ్డి అసలు ఏమైంది ఇంతవరకు? మిథున్ రెడ్డి బెయిల్ కేసు చెప్పు, నీకు తెలుసా? ఎందుకని మిథున్ రెడ్డి యొక్క బెయిల్ గురించి హైకోర్టు ఎందుకని ఇంతవరకు సరైన ఇవ్వట్లేదు? సుప్రీంకోర్టు 3 వారాలు గడువు ఇచ్చింది, బెయిల్ గురించి తేల్చమంది. ఒకరోజు వాదనలు అయినాయి అన్నారు, తర్వాత వాదనలు రేపు ఎల్లుండి వింటామన్నారు, శనివారం ఆదివారం వచ్చాయి. ఏంటి వాట్ నెక్స్ట్? ఇవాళ ఇది దేశాన్ని కుదిపేస్తున్నటువంటి అతిపెద్ద కుంభకోణం. ఏది నువ్వేదో 2G అంటావు, లేకపోతే ఇంకే స్పెక్ట్రమ్ల గురించి చెప్తావు, అవన్నీ గాల్లో కుంభకోణాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది పేపర్ మీద కుంభకోణం. ఇదంతా తాగారు, తిన్నారు, మేసేశారు, విదేశాలకు కూడా ఎత్తుపోయారు కదా కట్టల డబ్బులు. అసలు అమెరికాలో ఫిషింగ్ హార్బర్లు, ఇటు పోతే దుబాయ్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు, టార్జానియాలో స్టీల్ కంపెనీలు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ఏంటి సార్ అసలు ఇన్నిట్లో పెట్టుబడులు పెట్టాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉంటుంది అంటారు? 1,00,000 కోట్ల మద్యం అమ్మారయ్యా. 1,00,000 కోట్ల మద్యం. అసలు సోమిరెడ్డి ఏమంటున్నాడు, 1,00,000 కోట్లు కదా 1,30,000 కోట్లు అంటాడు. ప్రభుత్వం లెక్కల ప్రకారం 1,00,000 కోట్ల మద్యం అన్నారు. లేకపోతే ఆ శ్వేతపత్రం వివరాలు నువ్వు చూస్తే అప్పుడెప్పుడో భూమి బద్దలైనప్పుడు ఎప్పుడో భూమి బద్దలు కాకముందు ఇచ్చారులే, ఏది ఆ శ్వేతపత్రం ఏదో. ఇంతవరకు అసలు మరి అందులో ఎంతనిచ్చారు? 99,400 కోట్లు సుమారుగా క్యాష్ అన్నారు. ఒక 500-600 కోట్లు ఏమో జీపే, ఇవి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. మరి ఆ 99,500 కోట్లలో వీళ్ళు ఏమి పెట్టుబడి పెట్టారని
వీళ్ళ పెట్టుబడి 100 కోట్లు కూడా ఎవరు ఇప్పించాడంట? విజయసాయిరెడ్డి నేనే ఇప్పించాను అన్నాడు. ఎక్కడ 100 కోట్ల పెట్టుబడులు, ఎక్కడ 99,000 కోట్ల అమ్మకాలు? బ్యూటీ ఆఫ్ బిజినెస్ అంటావు అదేమంటే. చంద్రబాబు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే జగన్మోహన్ రెడ్డి బ్యూటీ ఆఫ్ కరప్షన్ అంటున్నాడా? ఈ అవినీతి సౌందర్యం అబ్బో మామూలు సౌందర్యం కాదనమాట. అందగాడు ఎవరు? అందగాడు అనగానే ఆంధ్రప్రదేశ్లో అందగాడు ఒక్కడే ఒక్కడు. అవినీతి అందగాడు ఎవరు? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.